శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయసు, గోత్రం వాట్సప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. కాంటాక్ట్ 9948625928. అందరికీ నమస్కారం. 1,00,000 కోట్లు ఇచ్చిన కుంభరాశి వారి అదృష్టాన్ని ఆపడం ఈ 2024వ సంవత్సరంలో ఎవరి తరం కాదని చెప్పుకోవాలి. మరి 1,00,000 కోట్లు ఇచ్చినా సరే కుంభరాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని ఆపలేకపోవడానికి వారికి అదృష్టం ఎలా రాబోతోంది, వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఈ విషయాలను మనం సవివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మరియు షేర్ మాకెంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే 3-4 పాదాలు శతభిష, 4 పాదాలు పూర్వభద్ర, 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే గనక శని 1వ ఇంట్లో, రాహు మీన రాశిలో 2వ ఇంట్లో, కేతువు కన్యా రాశిలో 8వ ఇంట్లో ఈ 2024వ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి సంచరించడం జరుగుతుంది. మే 1 వరకు కూడా గురువు మేషరాశిలో 3వ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో తన సంచారాన్ని 4వ ఇంట్లో కొనసాగిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి జాతకులకు అదృష్టం అనేది వారి సొంతం కాబోతుంది. శని యొక్క అనుగ్రహం వీరిపైన ఉంటుంది. అది కూడా మీరు గనక శనికి సంబంధించినటువంటి శాంతులు చేయించుకుంటూ ఉంటే ఖచ్చితంగా వీరి యొక్క జీవితంలో వచ్చే మార్పులని ఎవరు కూడా అస్సలు ఆపలేరని చెప్పుకోవాలి. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టం అనేది చాలా చక్కగా ఈ సంవత్సరం వరించబోతోంది. ఈ అదృష్టం ఎలా ఉంటుంది అంటే వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే ఎవరైతే చిరు వ్యాపారాలు చేసేవారున్నారో లేదా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారో, సొంతంగా వ్యాపారం చేసే వాళ్ళు, ఉద్యోగస్తులు కాకుండా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మొదటి 4 నెలలు కూడా మిశ్రమ ఫలితాలు అనేవి రాబోతున్నాయి. 2024వ సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఇక మిగిలిన సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా గురు గోచారం అనేది 3వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో కొత్త అభివృద్ధి సాధ్యమవుతుంది. గురు దృష్టి 7వ ఇంటిపై, 9వ ఇంటిపై, 11వ ఇంటిపై ఉండడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కూడా లేదా కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు. పూర్తి అవ్వడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఈ సమయంలో అయితే వ్యాపారం వల్ల ఆదాయం కూడా అభివృద్ధి అవ్వడం మీరు చూస్తారు. ఈ సమయంలో మీ యొక్క వ్యాపార భాగస్వామితో కానీ వినియోగదారులతో కానీ కొన్నిసార్లు అవగాహన లేకపోవడం వల్ల కానీ మీ మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కానీ మీరు చాలా వరకు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా ఈ సమయంలో కొంత జాగ్రత్తను పాటించండి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. గురువు యొక్క గోచారం అనేది 1 నుంచి 4వ ఇంట్లో మారడంతో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములు అన్ని బాధ్యతలు మీ మీద పెట్టేసి వ్యాపారం విషయంలో వాళ్ళేం పట్టించుకోకుండా ఉండడం, వచ్చినటువంటి లాభాలు మాత్రమే తీసుకునేటటువంటి ఆలోచన చేయడం మరియు మీరు చెప్పే పనులు పెడచెవిన పెట్టడం వంటివి చేయడం వల్ల వ్యాపార పరంగా మీపై ఒత్తిడి అనేది ఎక్కువవుతుంది. మీ యొక్క విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఎంత ప్రయత్నించినా కూడా వ్యాపారం అభివృద్ధి చెందకపోవడం, కొన్నిసార్లు నష్టాలు రావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వాములు తప్పు పట్టే అవకాశం కూడా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని వాళ్ళు మిమ్మల్ని బాధ్యుల్ని చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా దీని కారణంగా వారు వ్యాపారం నుంచి వైదొలడం కానీ లేదా దానికి సంబంధించిన డబ్బులు ఎగ్గొట్టడం కానీ చేస్తారు. దీని కారణంగా ఆర్థికంగా కూడా మీకు ఒత్తిడి అనేది పెరగడం మీరు చూస్తారు. అయితే ఈ యొక్క వ్యాపారస్తులకి చాలా బాగుంటుందని కూడా మనం చెప్పుకున్నాం కదా. మరి వ్యాపారస్తులకి బాగుంటుంది సరే, అదృష్టం ఎలా కలిసి వస్తుంది? ఎలా అంటే మీరు చేసేటటువంటి వ్యాపారం అభివృద్ధి చెందటంతో పాటుగా కొత్త కొత్త వ్యాపారాల వైపు మీ యొక్క అడుగులు అనేవి వేస్తారు. దానికోసం
కోసం కావాల్సిన పెట్టుబడి అనేది ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం నుంచే తీసుకోవడం లేదా లోన్ల కోసం అప్లై చేయడంతో మీరు కొత్త వ్యాపారం దిశగా అడుగులు వేయడం లాంటివి జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికోసం మీరు మీ కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోవడం చాలా అవసరంగా చెప్పబడుతోంది. ఏ మాత్రం మీరు వారి విషయంలో నిర్లక్ష్యం చేసినట్లయితే వ్యాపారంలో నష్టపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంట్లో వాళ్ళ యొక్క సహకారంతో కొత్త వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ పాత వ్యాపారం అంటే ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కుటుంబ సభ్యులకి అప్పగించడం ద్వారా రెండింట్లోనూ మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. అయితే ఏ వ్యాపారం కూడా డౌన్ అవ్వకుండా వ్యాపారంలో ఉన్నటువంటి ఈ మెలకువలు అదేవిధంగా మీకున్న అనుభవం అనేది మీకు మీరు కొత్తగా పెట్టిన వ్యాపారంలో బాగా ఉపయోగపడేలా చేస్తుంది. ఇక మీ ఇంట్లోని వాళ్ళను మీరు ఆల్రెడీ చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దానిలోకి మీరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మీరు ఇంకా ఎక్కువ లాభాలు అనేవి పొందుకోబోతున్నారు. అదేవిధంగా గురువులను మీరు ప్రసన్నం చేసుకోవాలి. వారి యొక్క ప్రసన్నత మీకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంటే ఖచ్చితంగా మన యొక్క జీవితంలో చాలా వరకు మార్పులు అనేవి చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే గనక గతంలో లాగా వ్యాపారం పూర్తి స్థాయిలో నడవకపోవడం వల్ల మీరు వ్యాపారాన్ని తగ్గించుకోవడం లేదా మీ వ్యాపార శాఖలను తగ్గించుకోవడం కానీ చేస్తారు. కానీ ఆ యొక్క పరిస్థితిని మీరు అధిగమించడం కోసం జాగ్రత్తగా మీరు కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ విషయాలు కూడా మనం చెప్పుకున్నాం కదా, అది మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు చూద్దాం. గురువుని ప్రసన్నం చేసుకోవడం కోసం, గురువు యొక్క అనుగ్రహం కోసం మనం చేయవలసింది ఏంటి అంటే శుభతిథి ఉన్న గురువారాల్లో మాలతి పువ్వులు, తెల్ల ఆవాలు, ఎస్టి మధుకం, తేనె, మారేడు, మర్రి, ఉసిరిక ఫలాలు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళల్లో వేసి కాచి ఈ నీటితో మీరు స్నానం చేయాలి. గురువారాల్లో పసుపు మరియు బంగారం రంగు దుస్తులు ధరించాలి. గురు అనుగ్రహం కోసం శుభతిథి ఉన్న గురువారాల్లో శనగలు, బంగారం, పుష్య రాగం పసుపు, చక్కెర, పసుపు రంగు వస్త్రము లేదా బంగారు రంగు వస్త్రము వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం మీకు దొరుకుతుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుగ్రహం కోసం గురువారం రోజుల్లో శ్రీ మహావిష్ణువు, సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ, శ్రీ మహాగణపతి ఆలయాలు దర్శించుకోవచ్చు. ఈ యొక్క దేవుళ్ళ యొక్క మంత్రాలను, స్తోత్రాలను పాటించండి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపండ్లు, పూలు, అగరబత్తి, కర్పూరం వంటివి సమర్పించి గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రార్థించాలి. మీరు దేవాలయాల్లో కొబ్బరికాయను కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలవుతుందో అలాగే మీ దోషాలు కూడా పగిలి 2 ముక్కలై మీ జాతకం నుంచి తొలగిపోతాయి. కాబట్టి జాతక దోష నివారణ కోసం దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టండి. శనగలతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచిపెట్టండి. గోవులకు శనగలను నీటిలో నానబెట్టి తినిపించాలి. గురువు యొక్క క్రమశిక్షణతో ఉండాలి. గురువు ఉపవాసం కూడా ఆచరించాలి. సో గురువారం క్రమశిక్షణతో ఉండి గురువారం ఉపవాసం ఆచరిస్తే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం యొక్క ప్రసన్నత అనేది మీకు దొరుకుతుందన్నమాట. ఇక గురుగ్రహానికి అధిష్టానమైనటువంటి బృహస్పతి అని, శ్రీ బ్రహ్మదేవుడని, శ్రీ మహావిష్ణువు అని, శ్రీ ఇంద్రుడని, శ్రీ మహాగణపతి అని, దత్తాత్రేయుడని చెప్పడం జరిగింది. కానీ గురు పరంపరలోని అత్యున్నత స్థాయి గురువులు తెలుపుతున్నటువంటి దాని ప్రకారం గురు గ్రహానికి అధిపతి శ్రీ దక్షిణామూర్తి స్వామి. దక్షిణామూర్తి శివుని యొక్క అవతారం. శ్రీ దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు అన్ని లోకాలకు, అందరి దేవుళ్లకు, అన్ని గ్రహాలకు, అన్ని నక్షత్రాలకు గురుస్థానంలో ఉంటారు. శ్రీ దక్షిణామూర్తి అన్ని లోకాలకు గురువు కాబట్టి గురు గ్రహానికి బృహస్పతికి అధిపతిగా ఉంటారు. శివాలయంలోని దక్షిణ గోడల్లో శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉంటారు. గురు బృహస్పతికి అధిపతి అయిన శ్రీ దక్షిణామూర్తి స్వామికి వారిని మీరు తప్పనిసరిగా గురువారాల్లో సందర్శించి కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూలు, అగరబత్తులు, కర్పూరం మొదలైన వాటిని సమర్పించి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాటించాలి. దక్షిణామూర్తి మంత్రాలు పఠించాలి. గురువారం నాడు నియమంగా ఉండాలి.
గురువారం రోజున ఉపవాసం కూడా ఆచరించాలి. ఇలా గురువును గనక మీరు ప్రసన్నం చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు మీ యొక్క పనిలో కూడా, మీరు చేసేటటువంటి పనిలో కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ఈ సమయంలో మీరు వీలైనంత వరకు వచ్చిన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అలా చేయకుంటే గనక మీకు ఆర్థిక పరమైన నష్టాలు కూడా వచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాహువు 2వ ఇంట్లో, కేతు గోచారము 8వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార కారకంగా వచ్చే ఆదాయంలో హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. ఒకసారి అయితే మంచి ఫలితాలు రావడం, ఇంకోసారి నష్టాలు రావడం వల్ల వ్యాపారం అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ముఖ్యంగా మీ నుంచి గురు గోచారం మారటంతో మీ మాటలకు విలువ తగ్గడం, లేదా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడినప్పటికీ ఎదుటి వారికి మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం జరగవచ్చు. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వామితో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురువు 3వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో ఉద్యోగంలో మీకు ప్రమేయం లేకుండానే మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ వరకు గురు గోచారం మిశ్రమంగా ఉంటుంది. ఈ సమయంలో జరిగే మార్పులు ఎక్కువగా ఇబ్బందికి గురి చేయవు. అయితే ఈ మార్పు మూలంగా దీనికి కొంత సమయం పడుతుంది. గురు దృష్టిలో మరియు 11వ ఇంటిపై ఉంటుంది. కాబట్టి మీరు ఆర్థికంగా అనుకూలించే అవకాశం ఉద్యోగస్తులకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి 2024లో ఎవరు ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఏ రకంగా అనుకున్నా, ఏ విధంగా వాళ్లకు అదృష్టం అన్నది కలిసి రాబోతుందో గురువుని ప్రసన్నం చేసుకోండి. గురువు యొక్క అనుగ్రహం పొందండి. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోండి. కుంభరాశి వారికి 2024లో ఎవరు ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఏ రకంగా అనుకున్నా కూడా వాళ్ళకి అదృష్టం అనేది కలిసి రాబోతుంది. గురువుని ప్రసన్నం చేసుకోండి. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోండి. శని యొక్క అనుగ్రహాన్ని పొందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి. శుభమస్తు.